సన్నాయి సినిమాలో ఉన్న సంపాతి పక్షి ఎవరో మీకు తెలుసా? పూర్వం 2 పెద్ద పెద్ద కొండంత ఆకారంలో ఉన్న పక్షులు నిశాకారుడు అనే ముని ఆశ్రమంలో బ్రతుకుతూ ఉండేవి. ఆ 2 పక్షులు అన్నాతమ్ములు. నిశాకారుడు ఇంద్రుడు పిలిచాడు అని ఇంద్రలోకానికి వెళతాడు. ఆ రోజు ఈ 2 పక్షులకి ఏ పని తోచక ఒక ఆట ఆడుకుందామా అని తమ్ముడు పక్షి ఇలా అంటాడు: ఆ సూర్యుడు అస్తమించే లోపు మన ఇద్దరిలో ఎవరు అయితే మొదటిగా సూర్యుడిని తాకుతారో వాళ్ళే మన ఇద్దరిలో బలవంతులు అని పోటీ పెట్టుకుంటారు. సరి వేగంగా సూర్యుడి వైపు వేగంగా ఎగురుతూ ఎగురుతూ వెళుతూ ఉంటాయి. అలా భూలోకాన్ని కూడా దాటేస్తాయి, గ్రహాలు కూడా దాటేస్తాయి. చివరికి సూర్యుడి దరిదాపుల్లోకి చేరుకుంటాయి. సూర్యుడి నుండి వచ్చే వేడికి తమ్ముడు తట్టుకోలేక ఆ వేడికి పక్షి రెక్కలు కాలిపోతూ ఉంటాయి. ఆ వేడిని తట్టుకోలేక స్పృహ తప్పిపోతూ పడిపోతూ ఉంటాడు. అన్న పక్షి సరి వేగంగా వచ్చి తన తమ్ముడిని పట్టుకొని తన రెక్కలతో సూర్యుడి నుండి వచ్చే అగ్ని జ్వాలలకి అడ్డుపడతాడు. తన తమ్ముడిని అయితే కాపాడుకున్నాడు, కానీ ఇతని రెక్కలు మాత్రం పూర్తిగా కాలిపోయాయి. తమ్ముడిని పట్టుకుని భూలోకంలో ఉన్న ఒక అడవిలో వదిలిపెట్టి అన్న తన కొన ఊపిరితో నిశాకారుడి ఆశ్రమంలో